ఒకటి తెల్లటి నాగుపాము ఒకటి నల్లటి నాగుపాము తెల్లటి నాగుపాము ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే మేల్కొనేది కైలాస పర్వత సిన్నెల నుండి మంచును తొలగించేది పార్వతీ మాత కోసం పువ్వులను చుప్చాప్ సేకరించేది నందికోసం నీరు తెచ్చేది ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా తిరిగి వెళ్లిపోయేది దానికి ప్రశంసలు లేదా గుర్తింపు అవసరం లేదు కేవలం భక్తి అదే సమయంలో నల్లటి నాగుపాము రోజంతా గుహలో పడి ఉండేది పొగ వలయాలు చేసేది ధ్యానాన్ని నకిలీ చేసేది మరియు సరైన సమయం కోసం వేచి ఉండేది శివుడు రాగానే నల్లటి నాగుపాము వెంటనే కళ్ళు మూసుకునేది శరీరంపై విభూది పూసుకునేది మరియు గంభీరమైన స్వరంతో ఇలా అనేది భోలేనాథ్ ఈరోజు తపస్సులో ప్రాణాలు పోయాయి శివుడు అది ఎంతకు గొప్ప యోగి అని అనుకుని ప్రేమతో దానికి పాలు తేనె మరియు ఆశీర్వాదం ఇచ్చేవాడు పాపం తెల్లడి నాగుపాము రోజంతా సేవ చేసేది రాత్రికి అలసిపోయి తిరిగి వచ్చేది మరియు కేవలం చిరునవ్వు నవ్వేది ఒకరోజు పార్వతీ మాత పూజకు వెళ్ళింది శివుడు గాఢమైన ధ్యానంలో ఉన్నాడు అప్పుడే నల్లటి నాగుపాము మందిరంలోని గంటను బంగారు కలశాన్ని ఎత్తుకుని చీకటిలోకి జారిపోయింది సాయంత్రం తెల్లటి నాగుపాము తిరిగి వచ్చింది చేతిలో చల్లటి నీరు నుదుటిపై భక్తి మరియు గుండెలో అదే నిజాయితీ అదే క్షణం శివుడు కళ్ళు తెరిచి అంతా అర్థం చేసుకున్నాడు నల్లటి నాగుపాము నకిలీ భక్తుడు అని తెల్లటి నాగుపాము నిస్వార్థ సేవార్థ సేవకుడు అని శివుడు నవ్వి ఇలా అన్నాడు చూపించి చేసేవాడు భక్తుడు కాదు మరియు చుపచాపు చేసేవాడే గొప్ప సాధకుడు ఈ తెల్లడి నాగుపాము భక్తి మీ మనసును తాకినట్లయితే దయచేసి ఒక లైక్ మరియు మనస్ఫూర్తిగా ఒక కామెంట్ చేయండి